ఈ అగ్రికల్చరల్ ల్యాండ్స్ నాన్ ముల్కీస్కి అమ్మకుంటుందనే ఐటమ్ ఏదైతే ఉన్నదో అది 1964లోనే అగ్రికల్చరల్ యాక్ట్లోంచి తొలగించబడింది అని నాకు ఒక సమాచారం ఉంది. అంటే దాని గురించినటువంటి ఒక ఫైనాలిటీ నాకు తెలియదు. కానీ నేను ఇక్కడ ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, అయ్యా మీరు కొంచెం మీ దగ్గర అంత డేటా ఉంటుంది కదా మీరు కోర్టుల్లో, దాంట్లో అది ఎప్పుడు రిమూవ్ చేసిండ్రు కొంచెం, అంటే అగ్రికల్చరల్ యాక్ట్ రిఫర్ చేసేప్పటిది అది నిజంగానే 64 లోపల దాని నుంచి ఒమిట్ చేసిండ్రా, ఒమిట్ చేస్తే ఎట్లా చేసింది అనే విషయం అడిగితే నాకు ఇంతవరకు సమాధానం రాలేదు. కాబట్టి దాని గురించినటువంటి ఫైనాలిటీ ఏదైతే ఉందో ఆన్సర్ నాకు ఇంతవరకు రాలేదు. అయితే నేను చెప్తున్నది ఏంటంటే, ఈ భూమిని తెలంగాణ భూమి, ఇది ఉల్కీ భూమి. ఉల్కీ అంటే ఆ రోజు తెలంగాణ, ఇంకా వేరేది ఏం లేదు, మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ భూమిని తెలంగాణ భూమిగానే చూసి ఎవరు ఉన్నప్పటికీ కూడా ఉల్కీ క్యారెక్టర్ భూములకు ఉంటుంది కానీ మనుషులకు ఉండదని చెప్పినటువంటి ఆ రోజు ఒపీనియన్తో మనకు ఆ కండిషన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఉల్కీ ఫెయిల్ అయిపోయింది, ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయిపోయింది, ప్రమోషన్స్లో ఫెయిల్ అయిపోయింది, అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది. కాబట్టి తర్వాత ఏంటంటే సెపరేట్ బడ్జెట్ ఉండాలనే విషయం దాంట్లో ఉంది. కాబట్టి సెపరేట్ బడ్జెట్లో కూడా వాళ్ళు సెపరేట్ బడ్జెట్ ప్రజెంట్ చేసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రిజర్వ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్ప్లసెస్ కానీ ఎట్లా స్పెండ్ చేస్తున్నారు అనే విషయంలో సర్ప్లస్గానే ఉన్నాయి. మేము అన్నింటినీ బ్యాంకులో పెట్టి ఉంచినాం, ట్రెజరీలో ఉన్నాయి. అది అవసరం వచ్చినప్పుడు మీకు ఖర్చు పెడుతుంది. ఈ విషయం ఎందుకు అడిగిందో అంటే, వాళ్ళు ఎస్ఆర్ఎస్పి అనే ప్రాజెక్ట్ అప్పుడైతే పోచంపాడు ప్రాజెక్ట్ ఉందో దాన్ని మూవ్ చేసినప్పుడు మా రిజర్వ్ ఫండ్ యూజ్ చేసేసి మీరు ప్రాజెక్ట్ మొదలు పెట్టండి, తర్వాత కేంద్రం నుంచి నిధులు వస్తాయి అంటే వాళ్ళు ఇప్పుడే కాదు ఇంకా కొద్ది రోజుల తర్వాత. అయితే కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి దేనికి? ఇప్పుడు మనం ఏదైతే సింగూరు ప్రాజెక్ట్ అంటున్నామో అప్పుడు దేవనూరు ప్రాజెక్ట్ అనేవాళ్ళు, అంటే కొంచెం తేడా. ఆ దేవనూరు ప్రాజెక్టు కోసం 10 కోట్లు వచ్చాయి. ఇప్పుడు కాదు, నేను చెప్పేది 1950స్లో వచ్చినాయి. ఆ 10 కోట్లు ఏమని అంటే ఒక 4 ఏళ్ళు అసెంబ్లీలో ప్రశ్నలు చెప్తే దానికి సరైన సమాధానం ఎప్పుడు రాలేదు. తర్వాత ఏమన్నారు అని అంటే, లేదు ఈ ఫండ్ తీసుకుపోయి మీరు సీనియర్ ప్రాజెక్టు ఖర్చు పెట్టినామంటే దానికి కూడా సమాధానం రాలేదు. కానీ దీన్ని బట్టి మనం అంటే వైలేషన్స్ గురించి మాట్లాడుతాం, ఒప్పందాల ఉల్లంఘన గురించి మాట్లాడుతాం, లీగల్గా అంటే కాన్స్టిట్యూషన్గా చేసినటువంటి అగ్రిమెంట్స్ గురించి మాట్లాడితే మరి ఎట్లాంటి మోసం జరిగింది అంటే దీని మీద మనకు ప్రశ్న అడగవచ్చు. మరి ఇంత జరుగుతుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి 107 అసెంబ్లీ మెంబర్స్ లేకపోతే కౌన్సిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసింది సార్ అని చెప్పేసి అడుగుతారు. నేను ఎందుకు అంటున్నానంటే, మనం మామూలుగా ఏం చెప్పుకుంటామంటే హైదరాబాద్ స్టేట్లో పరిపాలనా విధానం వేరు, ఆంధ్ర ప్రాంతం ఏదైతే ఉందో బ్రిటిష్ పరిపాలన విధానం వేరు. కాబట్టి 2 ప్రాంతాలు ఏకం చేసినప్పుడు వచ్చినటువంటి ఆ డిస్లొకేషన్ ఏదైతే ఉందో దాని మూలంగా జరిగినటువంటి ప్రాబ్లం ఇదని చెప్పేసి అని అంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు హైదరాబాద్, ఇప్పుడు దీంట్లో హైదరాబాద్ అనే పేరు ఉన్నది, మీరు గమనించాలి. హైదరాబాదు తర్వాత ఆంధ్ర ప్రాంతం అని చెప్పేసి రాసిండు. అది వివేక్ గారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి సబ్జెక్ట్. అది అంటే మీకు ఫజల్ అలీ కమిషన్లో రెఫరెన్స్ ఉంది. దానికి ఏమన్నా అంటే ఈ మిగిలిన హైదరాబాద్ రాష్ట్రం అనేదాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా ఉంచాలని చెప్పి అన్నారు. కాబట్టి అంటే ఏది మరాఠవాడ ప్రాంతం, కర్ణాటక ప్రాంతం పోయిన తర్వాత ఉన్నటువంటిది మిగులు ప్రాంతాన్ని హైదరాబాద్ స్టేట్ కానీ వ్యవహరించినారు. కాబట్టి హైదరాబాద్ని ఆంధ్రని ఒకటి చేసేసి తెలంగాణ చేసిందని చెప్పేసి అనుకుంటారు. ఇట్స్ వచ్చిన ఇంటర్ప్రిటేషన్. వాళ్ళు అట్లేం లేదు, తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం అన్నారు, కలిపేసిందో అయిపోయింది. అయితే నేనంటున్నది ఏంటంటే, మరాఠవాడ ప్రాంతం వాళ్ళు కూడా నిజాం స్టేట్లో వేరే రకమైన పరిపాలన కింద ఉన్నారు. హైదరాబాద్ కర్ణాటక వాళ్ళు కూడా వేరే పరిపాలన కింద లేరు, అదే పరిపాలన కింద ఉన్నారు. వీళ్ళపై కూడా ఒక బ్రిటిష్ అడ్మినిస్ట్రేట్ స్టేట్ అంతకుముందు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన రాష్ట్రంలో చేరిపోయినారు, బాంబే రాష్ట్రంలో, వాళ్ళకి లేని సమస్యలు మనకెందుకు వచ్చినాయి, మనం ఎందుకు వద్దనుకుంటారు, తెలుగు వాళ్ళతో కలుగుతున్నాం ఎందుకు వద్దన్నారు? ఎందుకు వద్దన్నారంటే, ఆంధ్ర స్టేట్ వాజ్ బార్న్ ఇన్ క్రైసిస్.
అది సంక్షోభంలో పుట్టినటువంటి రాష్ట్రం. మీరు ఎన్ని రకాలుగా చూసుకున్నా దాని గురించి మరి ఇప్పుడు ప్రస్తావనే చేస్తా కానీ దాని గురించి డీటెయిల్స్లో ఉంటుంది. ఆ సంక్షోభంలో కూలిపోతున్న రోజు అక్కడ ఆ సంక్షోభం మూలంగానే అంటే మనకు తెలవకుండా నేను చెప్పేది ఏంటంటే మా అకాడమిక్స్కి ఇంటర్ప్రిటేషన్ వేరే ఉంటుంది, వేరే వాళ్ళకి అదే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ప్రకాశం ప్రభుత్వం పడిపోవడానికి కారణం ఏంటంటే ఆయన మెజారిటీ లేదు, ఒక మెంబరు ఓటేస్తే దాంతో ఓడిపోయిందని చెప్పేసి అని అంటారు. అట్లా ఓడిపోవాల్సిన అవసరం లేదే. ఆ రోజుల్లో డిఫెక్షన్ యాక్ట్స్ అట్లాంటి ఏం లేవు కదా. ఒకవేళ ఉండాలంటే ఉండగలిగేది. అంటే అండర్ ద వెయిట్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్రకాశం గవర్నమెంట్, ది ఆంధ్ర గవర్నమెంట్ ఫెయిల్ బికాజ్ ఇట్ వాజ్ అనేబుల్ టు డీల్ విత్ ద క్రైసిస్. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే అంటే ఫైనాన్షియల్ క్రైసిస్. దే ఆర్ అనేబుల్ టు రేజ్ ద రిసోర్సెస్. అప్పుడు ఏమైనా అందుకే ఏమన్నారని అంటే మనం తెలంగాణ ఆంధ్ర కలిపితే తప్ప ఈ క్రైసిస్ నుంచి బయటపడలేదని చెప్పేసి ఎవరు ఊబిలో ఊరుకోకపోతుంటే అదే నీ చెయ్యబట్టే వాడిని ఊబిలోకి లాగి మీరు బయటకు వచ్చినారు. అది తెలంగాణ జరిగినటువంటి అనుభవం అని చెప్పేసి నేను ఇప్పటివరకు అదే చెప్తున్నాను. దాని నుంచి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉందో, ఆపరేషన్ ఏదైతే ఉన్నదో, ఈ రంగాలన్నీ మనం దాని గురించి చెప్పుకోవచ్చు. నేను ఎందుకంటున్నా ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్ కాదని ఎవరైనా చెప్పానండి. బట్ ఆంధ్ర ఈజ్ అ సక్సెస్ఫుల్ స్టేట్ ఆన్ అకౌంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ సర్ప్లస్ పెట్టుకుంటాం, తెలంగాణ ఉద్యోగం తీసుకుంటాం, తెలంగాణ భూములు తీసుకుంటాం. ఏమైతే ఇప్పుడు ఏదైనా అంటే ఎందుకు మీరు రాసి పెట్టుకొని మీకు ఏది కూడా మీ అన్యాయం కానివ్వవు, మీ ఉద్యోగాలు మీకే ఇస్తాం. ఎన్ని మాట్లాడింది ఆ రోజున. కాకపోతే మీరు చరిత్ర సరిగ్గా చూస్తుంటే అంత కనపడేది ఏంటంటే ఒక సిపిఐ మెంబర్ ఆ రోజు ఏమన్నానంటే వీళ్ళని బతిలాండా కొద్దీ వీళ్ళు పెట్టి చేసుకున్నారు, మనం వీళ్ళని పట్టించుకోవద్దు, ఢిల్లీ పోయి మనం వర్కౌట్ చేయాలన్నది. ఆ రకంగానే జరిగింది. అక్కడ జరిగిన పైరవీల సంగతి నేను ఇక్కడ చెప్పదలుచుకోండి. ఆ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వాజ్ అపోజ్. ఆయన ఎట్లా హౌ టు బ్రింగ్ హిమ్ అరౌండ్. ఎవరికి కూడా అంత పెద్ద స్టాచర్ ఉన్నటువంటి లీడర్ ఎవరు లేరు ఆయనతో సంబంధం. ఉర్దూలో మాట్లాడేవాడు కూడా ఎవరు లేడు ఆంధ్ర నుంచి. వాళ్ళు ఏం చేసినారంటే ప్రకాశం పంతులు పంపారు. ఆయన హెల్త్ బాగలేదు, పంపి ఆయన ఎట్లా నొప్పి అంటే ఆయన ఒప్పుకోలేదు. ఒక డిప్యూటీ మినిస్టర్ ఉంటే ఆయన మౌలానా ఆజాద్కి సెక్రటరీగా కూడా పనిచేసింది. ఆయనను పట్టుకున్నాడు. ఆయన ఫారిన్ అఫేర్స్లో డిప్యూటీ మినిస్టర్గా ఉన్నాడు. మహబూబ్ అనే పేరు ఉంది. ఆయన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆజాద్ అప్పటికి కూడా ఒప్పుకోకపోతే ఏమైందంటే ఆయన ఒక్కడే కాదు ఒప్పుకొని ఏదో అన్నింటిని ఎవరితో చెప్పిద్దామని చెప్పి చాలా రకంగా చేసేది. కాబట్టి పైరవీలతో క్రియేట్ అయింది. ఎందుకనంటే నేను సంక్షోభం నుంచి బయటపడాలి. సంక్షోభం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక రాష్ట్రం సంక్షోభంలో లేనటువంటి ఇంకో ప్రాంతాలతో కలిసి మనల్ని సంక్షోభంలో పెట్టింది. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఏంటంటే మన సంక్షోభం నుంచి మనం లేకపోతున్నాం. అందుకే ఇన్ని ఉద్యమాలు, అందుకే ఇంత ఘోష, అందుకే ఇన్ని సావులు. అదేదో సింధబాద్ అండ్ ఓల్డ్ మ్యాన్ అంటే ఒకటి స్టోరీ ఉంటుంది. ఇప్పుడు రాత్రి లేచే వరకు వాడు మెడ మీద వాడు కూర్చుంటుంది. అరేబియన్ టేస్ట్ కాలిక మెడేసి వాడిని వదిలించుకోవడం కష్టం కాదు. వీళ్ళని మనం భుజాల మీద ఎక్కించుకున్నాం, వదిలించుకోవడం అంత ఉంది. వాడు చెప్పినట్టుగా ఆడతాడు సింధబాద్, ఏ చేయమంటే అది చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు సింధబాద్? ఓ రోజు ఏం చేస్తాడని అంటే ఒక సొరకాయ కూర లోపల ఏం చేస్తాడని అంటే అన్ని గ్రేప్స్ అవి ఇవి వేసిందంటే సారాయం తయారు చేసి చేస్తాను. ఏందో నాకు ఇవ్వమని చెప్పేసి వాడంటే ఆ సారాయం తాగి ఆ మత్తు లోపల వాడు ఏం చేస్తాడని అంటే రాత్రి నిద్రపోతే వదిలించుకొని బయటపడతాడు. మరి అట్లాంటి ఉపాయాలు ఏమైనా ఉందేమో చెప్పండి. దట్ హెవీ బర్డెన్ వీ ఫీల్ టుడే. ఈ రోజు వరకు కూడా జయశంకర్ గారు కానీ ఎవరు కానీ మేము ఫిగర్స్ ఇచ్చిన ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో శ్రీకృష్ణ కమిటీ ముందు తెలంగాణలో సర్ప్లస్ ఇప్పటికి కూడా ట్యాక్సెస్లో.
వెనుకబాటుతనం ఇక్కడనే ఉంటుంది, ట్యాక్సెస్ కూడా ఇక్కడి నుంచే, కాంట్రిబ్యూషన్ మనదే ఎక్కువ. అంటే ఇవి ఎక్కడ పోతున్నాయి అంటే ఈరోజు లెక్క లేదు కదా, సెపరేట్ బడ్జెట్ అనేది లెక్క లేదు, వేరే ఏం లెక్క. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు తర్వాత ఏంది ముల్కీ రూల్స్ తీసేపించింది, రీజనల్ కమిటీని తీసేపించింది, ల్యాండ్ చట్టాలు తీసేపించారు. ఇంకొక విషయం చెప్పాలి, అనేక చట్టాలు ఏర్పడ్డాయి.